వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. అంత కొత్త బ్రాండ్ మెట్టితో దెంగుతా అది దెంగకుండా నార్మల్ ఇంట్రాక్షన్. హాయ్ మామ, ఈ వీడియోలో రోషన్ బాబుకి కొంచెం హైప్ ఇవ్వబోతున్నాం. హైపు లేదు ఆతులు లేవు. రోలింగ్ స్టార్ రోషన్ బాబుకి గట్టిగా దింపబోతున్నాం. అంటే ఇప్పుడు మనం కేర్ ఆఫ్ లవ్ మీద వీడియో చేస్తున్నాము. చిచ్చి డైరీ పేజెస్ అని మంచి సరుకుంది మామ, దాని మీద వీడియో చేయబోతున్నాం. సరుకు అంటున్నావు అంటే వీడియోస్ లో కాన్సెప్ట్ కంటెంట్ గట్టిగా ఉంటుందా? ఒట్టకాయ ఏం కాదు, వీడి లవడాల స్క్రిప్ట్లు బీజిఎంలు దెంగేస్తాడు, కంటెంట్ కాపీ దెంగుతాడు. వీడి యాక్టర్స్ యాక్టింగ్ ని దెంగలేరు. అట్లీస్ట్ వీళ్ళు స్క్రీన్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ అని ఇస్తారంటే అవి కూడా వంగ పెడతారు. మరి ఇలాంటోడికి 2 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? మామ రోతకి మంచి రిలేటెడ్ మామ మన రోషన్ బాబు. సర్లే ఏదో డైరీ అన్నావుగా తగలబెట్టు. పేజీ నెంబర్ 1. ఆగాగాగు షార్ట్ ఫిలిం ని ఎపిసోడ్ లాగా, అది కూడా షార్ట్ వీడియో లాగా తీసాడా? ఎగ్జాక్ట్లీ ఎలా కనుక్కున్నాము? అవళాల వాడికి కేరాప్ లాగా తీసిన తర్వాత అంతమంది దిగినా కూడా సిగ్గులేదు. ఈయన షార్ట్ ఫిలిం ని వెబ్ సిరీస్ లాగా ఒక ఎపిసోడ్ ని అది కూడా షార్ట్ వీడియో లాగా తీసాడంటే అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇవి ఎపిసోడ్స్ అన్నావు అనుకో, నువ్వు ఎర్రిపోగు మావా. ఇవి పేజెస్ లాగా తీసాడు మావా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. అంటే ఇప్పుడు డైరీలో ఒక పేజీని ఒక వీడియోలో తీసాడు. సర్లే ఆ రోతను తగలబెట్ట చూసేద్దాం. ఓపెన్ చేస్తే రోత ఫేస్ తోటి బీచ్ దగ్గర సీన్, పైగా లవడాలో బీజిఎం. మర్చిపోయా మావా. సర్లే మర్చిపో. అది కాదు మావా, మనోడు ఆర్ఆర్లు కూడా దింగేస్తుంటాడు. ఈ ఎర్రపుగ్గాడు కంటెంట్లే కాపీ దింగుతుంటే ఆర్ఆర్లే ఉందిలే మావా, తగలబెట్టు. క్యాంటీన్కి వెళ్దాం పదరా. సరే వెళ్దాం గానీ మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. దా దా. సారీ రే మామా. హలో ఓయ్ నిన్నే. చెవిటిదానా, వాడు పిలిచినామంటే నువ్వు ఆగి 4 దెంగులు దెంగుంటే గోపు మీద సిగ్గొచ్చేది. ఈ ఎపిసోడ్లు ఉండేది కాదు, ఈ షార్ట్ ఫిల్మ్ ఉండేది కాదు. నా లవడాల్లోది నువ్వు వాడికి దెంగేసి వాడేమో పెద్ద నువ్వేదో కిలోమీటర్ పోయినట్టు అంతే అంటున్నాడు. అది కాదురా, వెళ్ళి 4 దెంగులు దెంగి పీకి నా పుట్ట నీ దగ్గరికి దెంగుంటే ఈ లవడాల షార్ట్ ఫిల్మ్ మా దగ్గరకు వచ్చి ఉండేదే కాదుగా. పెచ్చహోక అక్కడ ఎంత ఎమోషన్ సీన్ ఉంటే నువ్వేంట్రా అలా అంటున్నావు? అక్కడ రోషన్ బాబు ఎమోషన్ చూడరా. నా లవడా మోషన్ తప్ప నాకు ఇంకేం కనబడట్లా వాడి ఫేస్ లో చూస్తే. అయినా ఆ డైరీలో ఎరుపు గడి ఫోటో ఎందుకుందంట? ఇంకా అర్థం కాలేదా? కసక్రారి రే లవ్వురా అది. మామా వీడియోని ప్లే చేయరా. ఎందుకురా ఎండ్ చేసావు? నేను అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నప్పుడు నువ్వెందుకురా ఎండ్ చేస్తావు? నా లవడా నేనెందుకు ఎండ్ చేశాను? వాడే షార్ట్ వీడియో లాగా పెట్టాడు. నెక్స్ట్ పేజీ కోసం 1 వీక్ ఆగాలి మావా. అప్పటిదాకా నన్నేం చేయమంటావు? వెళ్ళి పట్టుకో. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఒరే ఏంద్రావు, నా తమ్ముడు పట్టుకున్నావు? నా తమ్ముడు ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతారా ముదిలింగొని. నాకు అదంతా తెలీదు. నాకు ఈ వీడియో పెట్టాల్సిందే, పేజ్ 2 చూడాల్సిందే. నువ్వు అర్జెంట్ గా పెట్టు, లేదంటే నీ పిసికేస్తా. ఒరే రోషన్ బాబుగా పేజ్ 2 వదలరా, లేకపోతే నా పిసికే తట్టున్నాడు రా. ఈడు ఎరుపుగ్గాడు పిసికి తమ్ముడిని పిప్పి చేసి తట్టున్నాడు రా. మామా పేజ్ 2 వచ్చింది మామా. పెట్టు. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మా. ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అలలు అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నా వట్టకాయ ఇష్టం. ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. ఆ డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. మోహమేంద్ర మొట్టలా వింటు ఏంది బొంబాయి వ్యాపారాలు కాండు. ఇలాంటి ఎర్రి పప్పల మాటలు ఈ లవడాల వెబ్ సిరీస్లు, లవడాల షార్ట్ ఫిల్మ్ తీసి మమ్మల్ని జావ దిగుతున్నారు. కంటెంట్ అవార్డు ఎందుకు వచ్చింది? కంటెంట్ మంచిగా తీసినాడని. ఆ కారు కొన్నది ఎందుకు? మంచిగా వ్యూస్ వచ్చాయి, మంచిగా డబ్బులు వచ్చాయని తీసాడు. నీకు నా లవడా తెలుసా వాడు కంటెంట్? నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ పేజ్ వచ్చేలేకి 1 వీక్ పట్టింది. అంటే అప్పటిదాకా నీ తమ్ముడు చితికిపోతాడనమాట. రే అంత లేదు. నేను స్పెషల్ గా రోషన్ బాబు కాల్ చేసి మరి ఆ ఎపిసోడ్ పెట్టించుకున్నాను. పేజ్ 3. నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? ఏం పండు కోతి లెక్కనున్నావురా. డైరీ అమ్మాయి ఫన్నీగా ఉంది కదా? ఫన్నీగా లేదు, నీ ఫేస్ లాగా ఉంది. అంటే ఎరుపుకు లాగుందనే అర్థం. రే మావా ఏం మావా మొట్టలా పెట్టుకున్నావే? రా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఏదో దెంగిపోయేలాగా, లేదంటే వాడి కరువులో ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ మార్చండి రా ఫస్ట్. అమ్మాయి కత్తిలా ఉంటే నువ్వు నీ లవడాల క్వశ్చన్లు, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడి గొద్ద, వాడు ఎట్ట దింగించుకుంటే నాకెందుకు? నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి నాకు అర్జెంట్ గా. అంటే మావా అది వాడు ఇంకా షూట్ చేయలేదంట మావా, నెక్స్ట్ వీక్ లో పెడతాడంట మావా. ఓకే మావా, నాకేం పర్లేదు మావా. ఓకే
రే వదలరా రే రోషన్ బాబు నా మంటగుడు ఎర్రిపుక అర్జెంట్గా వీడియో పెట్ట నాకు, లేకపోతే నా తమ్ముడు చితికిపోయేలాగున్నాడు. ఈ దాగుడు మొత్తం చాలు మావా, వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, తను నేను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ని ఎంజాయ్ చేయి మావా. ఎర్రిపుక వీడియో తీస్తే అట్లీస్ట్ కొంచెం జెన్యున్ గానే ఉండేటట్టు చేయరా. అది కాదురా కాపీ కంటెంట్ లాగా బుజ్జిగాడి సినిమాని తీసుకొచ్చి యాజ్ టీజ్ కొట్టినట్టు కొట్టావు కుదురా. కంటెంట్ అయితే నా లావడాలేదు, బ్రహ్మాండంగా ఉందిరా ఫిగర్ అయితే. అది కాదురా ఆ వీడియోలో ఫీల్ అయితే మామూలు లేదు మామ. ఈ ఎర్రిపుగ్గాడు ఫ్రేమ్ లోకి వచ్చిన ప్రతిసారి నాకు చిరాకు దింగింది ఈడి యాక్టింగ్. అది కూడా ఎరుపప్ప చెప్పగానే ఈ బేస్లెస్ లాజిక్ తోటి ఎరుపు గడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి రోత స్టార్ట్ చేస్తాడు, అంతే కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పాము. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎరుపు గడు ఎన్ని కాపీ కొడితే గానీ ఇక్కడ దాకా వచ్చి కొంచెం సేపు ఉండొచ్చుగా కాఫీ. సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? అయితే వెళ్ళి కాఫీ తాగాడా? లేదు. వెళ్ళి భోజనం చేశాడు? లేదు. అట్లీస్ట్ టిఫిన్ అయినా చేశాడు? లేదు మావా. అట్లీస్ట్ స్నాక్స్ అయినా తిన్నాడా? లేదు మావా. అయ్యేంటి మావా స్నాక్స్ భోజనాలు ఎన్ని ఏంది మావా. అమ్మాయికి వెళ్ళింది కాఫీ కచ్చం అడిగింది మావా. లావడాలో 18+ కాదులే కానీ ఆ వీడియో తగలబెట్టు. మావా అక్కడతో ఎపిసోడ్ ఎండి మావా. అంటే 1 వీక్ దాకా నీ తమ్ముడికి రెస్ట్ లేదా? వదలరా ప్లీజ్ రా వీడియో తెప్పిస్తాను ప్లీజ్ వదలరా. పేలో పవన్ కళ్యాణ్ చేస్తే పవనిజం అన్నారు. ఆ కొండ ఫేస్ వేసుకుని అలా చేస్తే ఎర్రిపూకిజం అనాలా ఇప్పుడు నేను? షార్ట్ ఫిల్మ్స్ కాన్సెప్ట్ కంటెంట్ తో తీ, ఎర్రిపూకు తనతో తీబాకు ఎర్రిపూక. నెక్స్ట్ టైం ఇలాంటి ట్రై చేసావనుకో వద్దమేద్దాం. బాగు మామ అక్కడ ఫీల్ ఉంది, అమ్మాయి వచ్చింది, ఆ మాత్రం హైప్ లేకపోతే ఆ మాత్రం షో చేయకపోతే ఎట మామ. అయినా ఈ ఎర్రిపూక్ గానీ కూడా డైరెక్టర్ చేసింది. వాడంతా కూడా చేసుకున్నాలే మామ. హాయ్ సీనియర్. ఏంటి సీనియర్ ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు? ఏంట్రా అంత మాట అనేసింది పబ్ లో బాడీ గార్డ్? దీని మీద ప్రపోజ్ చేసిన అమ్మాయి పెట్ట మామ నీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలేదేమో. ఆ డైరీలో రాసుకున్న అమ్మాయి ప్రపోజ్ చేసిన అమ్మాయి ఇద్దరు ఒకటే మామ. అంటే ఇప్పుడు మన అన్న ఎప్పటిలాగా ఎర్రపుగాన వీడియోలో తెలిసిందే కదా మామ. కొత్తది ఏదో ఉంటే చెప్పు. సర్లే గానీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేయి. ప్లానింగ్స్ అయితే ఏం లేవు కానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్బుకి వెళ్దాం, బాగా చిల్లవచ్చు. అమ్మాయి పబ్కి వెళ్దామంటే అన్న ఒక 4 రౌండ్లు వేస్తాడు. మా ఎగ్జైట్మెంట్ 4 రౌండ్ అంటే ఏం చేస్తాడని ఏం వేస్తాడని తెలియనట్టు నాటి 4 దెబ్బలేసి వస్తాడు అమ్మాయి. సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. హర్ష అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నీకు బ్లాక్ కలర్ అన్నా, బీచ్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణవన్నీ మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ గోలేంటి? నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా? అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు. అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇది 2025. అట్టా దింగక్క సెన్స్ లేదు సొలగాయ కూడా లేదు. నువ్వు ఉండరా అక్కడ ఎమోషన్ అక్క బ్రేకప్ చెప్తుంటే వాడు ఫీల్ అవుతుంటే నువ్వేంట్రా మధ్యలో ఈ లవడాల క్వశ్చన్ లవడాల సొల్యూషన్ ఈ లవడాల నిజాలు. మరి ఈ వాళ్ళ ఫ్రెండ్ ఎరుపుకుని చేశాడు విన్ని. కొత్తగా ఎవడైనా ఎరుపుకుని చేయాలి విన్ని. ఈ ఎరుపుగాడు నెక్స్ట్ టైం ఏందో చెప్పు మావా, లేకపోతే నా జారిపోతాయి ఈ టెన్షన్ లో. 5 రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని ఆ రోజే నాకు తెలిసేలా చేశాడు. ఈ స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి. అవునక్క నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అక్క. ఎరుపుగాడు మమ్మల్ని సావదెంగుతున్నాడు అక్క వీడి వీడియోస్ తోటి, అంతే తప్ప వీడు స్వార్థవంతుడు కాదక్క. ఏంటి మా వీడియోలో ఎంత డెప్త్ ఉంది, ఎంత కాన్సెప్ట్ ఉంది. వీడు డైరెక్టర్ అయితే వెంకటేష్ బాబు తోటి సినిమాలు తెస్తారా మొత్తం. అనిల్ రావుపూడిని అమ్మ మూడవుతాడు. లవడా ఏం కాదు వాడి ఫేస్ చూడు. రాత్రి క్వార్టర్ వేసి TFIని మోసం చేసేటట్టున్నాడు నా కొడుకు. వీడు ఎరుపు కాపీ పేస్ట్లు ఎవడో పట్టుకోవాలనుకుంటున్నాడు. గుద్ద మీద తన్నాలి ఇలాంటి వాడు గుద్ద మీద తర్వాత తన్నదిలే గానీ నెక్స్ట్ వీడియో పెట్టు, లేదంటే నీకు తొందరగా వీడియో పెట్టరా. ఆ అబ్బాయి ఎరుపుకులే మనకెందుకైనా ఎరుపు అయినా అక్క వాడు ఏదో డబ్బులు ఇచ్చాడంటే నువ్వు లవ్ చేస్తావంటే లేకపోతే నేను ఒక 10 మందికి ఈజీగా ఇవ్వగలను. అమ్మాయి నాకు కూడా ఒక అమ్మాయి పడిపోయింది. అయితే రే తర్వాత ఏముందో చెప్పరా ఫస్ట్. ఆరణ చేయగా తొందరగా వీడియో పెట్టరా, లేదంటే నా తమ్ముడు పిప్పైపోతున్నాడు. నీకో సర్ప్రైజ్. ఏంటి అది? మరి నాకేమిస్తావు? నీకేం కావాలంటే అది ఇస్తాలే గానీ ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు.
ఇది నీకెలా వచ్చింది? అదంతా నీకెందుకు, నువ్వైతే హ్యాపీనేగా. నాకేం కావాలన్నా ఇస్తానన్నావుగా. మీ ఇద్దరు లవ్ సక్సెస్ అవ్వడం కావాలి. ఎర్రిపుగులా ఉంది. అసలు లవ్ సక్సెస్ ఏంది? ఇదే లవడాల స్టోరీలన్నీ నిబ్బా నిబ్బి స్టోరీలు అంటారు. నువ్వు ఒండ్రా పూక. ఆడు ఇంత ఎమోషన్ తోటి ఆ ప్యాక్ అయిపోతుంటే నువ్వేంది నిబ్బా స్టోరీలు అంటావు? చెప్పవే. డైరీ దొరికిందా? క్లాస్లో అందరినీ అడిగానే, ఎవరికీ దొరకలేదంట. అయినా ఏందక్క డైరీ ఆడ పడిపోయింది. ఆ ఎరుపు గడు గుద్దునని తెలిసి నువ్వు ఎలా పట్టించుకోకుండా వెళ్ళిపోతే. మళ్ళీ డైరీ దొరికిందని అడుగుతున్నావు చూసావా? వేరే లెవెల్ అక్క. ఈ కాన్సెప్ట్ రాసిన గుద్దమెత్తాను ఫస్ట్. రే మామ, ఇప్పుడు ఏమైందిరా? నా మేఘన అంటున్నాడు. ఒరే వాడు డిసప్పాయింట్ అయ్యి అమ్మాయి ఎప్పుడైనా మేఘాలయకి లేదంటే హిమాలయాలకి వెళ్ళిపోద్దారా? ఇప్పుడు మేఘన ఎక్కడుంది? నీ పిల్లకు ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా బంగారు తల్లి ఇలా చేయడం తప్పు కదా. ఇలాంటి ఎరుపు గాళ్ళందరూ రిజెక్ట్ చేస్తే నువ్వు అట్లా వెళ్ళిపోవడం తప్పు కదమ్మా. ఎక్క ఈ జూనియర్ కదా, వెళ్ళిపోవడం ఏంటి? ఏదో కొడుతుంది సీనా. ఈ ఎగ్జైట్మెంట్ తోటి నేను చచ్చిపోతుంటే నువ్వు ఏదో కొడుతుందనే లోపు నీ కొట్టేస్తా, నీ పిప్పి చేసేస్తా. నువ్వు అర్జెంట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టు. ప్రేమ కనిపిస్తుందా అంటారు, స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంటారు. మేఘన రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించేది. తన స్పర్శ నాకు తెలియకపోయినా ఆ రాతలు నన్ను కదిలించేవి. సమోసాలు అమ్మే లంచా కొడుకు, సమోసాల పురంబోకు లంచా కొడుకు, పురంబోకు లంచా కొడుకు. ఈ ఎర్రిపుకు ఫిలాసఫీలు చెప్పానుకో, తవడ మీద 4 దింగుతా. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావ. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. రే మామ, ఏంద్రా ఒట్టకాయలు పిండేసి ట్విస్ట్ పెట్టావు? బాహుబలిలో కూడా చూడలేదు కదా ఎంత పెద్ద ట్విస్ట్. మావా, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? అవును మామా. ఏ పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెలు ఫ్రెండ్ మామా, మేఘనా. ఏందబ్బా కొండెరుపు గడి ఫ్రేమ్ లోకి రాలేదు అనుకున్నా, వచ్చేసాడు. అందుకే ఈ ఎరుపుకు షో అయింది ఇది. ఏంటండి వెతుకుతున్నారు? ఇయర్ రింగ్స్ ఏమైనా పడిపోయా? ఏం లేదండి, ఎరుపు కసి ఏదో కంటెంట్ రాశాడు, అది ఎక్కడో పడిపోయిందని ఎదుగుతున్నాడు. వాడి ఎరుపు కంటెంట్ లో నా మంటలో కంటెంట్ అయినా మామ తర్వాత ఏమైంది? వీడియో పెట్టు మామ, అర్జెంట్ గా పెట్టు. వాడు అంతవరకే తీసారా? వాడి దగ్గర కూడా లేదురా డేటా, వాడు కూడా స్క్రిప్ట్ రాలేదురా. నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? అర్జెంట్ గా వాడు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలి, లేదంటే నీ పిసికేస్తుంటా. ఏంటి వదిలే, సరే పడుకో. ఏముందిలే ఇంకా, పడుకో.